లాస్ట్ షాట్ లో చెప్పాను కదా చేపలు కొన్నప్పుడు తలా తోకల్ని పులుసు పెడతామని చెప్పి. సో ఇప్పుడు ఆ రెసిపీ చూసేద్దాము. ఫస్ట్ క్లీన్ చేసుకున్న చేప ముక్కల్లోకి మీ టేస్ట్ కి తగ్గట్టుగా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కానీ ఫిష్ మసాలా కానీ, 2 పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, కొద్దిగా నూనె కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ముక్కల్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ పేస్ట్, చింతపండు పులుసు, 2 టమాటాలు ప్యూరిని కూడా యాడ్ చేసుకొని అన్ని టేస్ట్ కి తగ్గట్టుగా సరిపోయాయో లేదో చెక్ చేసుకొని ఏదైనా సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మీకు అవసరం అనుకుంటే ఇంకొన్ని వాటర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అది పులుసు కన్సిస్టెన్సీని బట్టి మీరే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా ఇలా రెడీ అయ్యాక స్టవ్ వెలిగించి సిమ్ లో పెట్టేసి కనీసం 25 to 30 మినిట్స్ అన్నా అలా వదిలేయాలి. అప్పుడే ముక్కకి మసాలాలన్నీ బాగా పట్టి టేస్ట్ బాగుంటుందంట. ఇది మా అత్తమ్మ స్టైల్ చేపల పులుసు. నేనైతే కంప్లీట్ డిఫరెంట్ గా చేస్తాను. అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసి అలా పులుసు పెడతాను అనమాట. అదొక టేస్ట్ గా ఉంది, ఇది ఇంకా టేస్ట్ గా ఉంది. మరి మీకు ఏ స్టైల్లో చేసే చేపల పులుసు అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఇంకా ఇలా వేడివేడి చేపల పులుసుని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని పక్కన ఒక ఫిష్ ఫ్రై పీస్ తింటే టేస్ట్ సూపర్.